స్త్రీలు ప్రధానంగా జరుపుకునే నోముల్లో పోలీస్వర్గం నోము ఒకటి. స్త్రీలను ప్రభావితం చేసే నోముల్లో ఇది కూడా ఒకటి. ఆశ్వీజమాసం అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు నదీ స్నానం ఆచరించి దీపాలను వెలిగించలేనివారు లేదా వెలిగించనివారు ఈ పోలీస్వర్గం నాడు తెల్లవారుజామున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఇవి అందుబాటులో లేనివారు ఇంట్లో తలస్నానాన్ని ఆచరించి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి వదిలిపెట్టడం చేత కార్తీక మాసం మొత్తం సముద్ర స్నాన ఫలితము లేదా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని పురాణాల కథ. ఈ పోలీ దీపాలను అమావాస్య నాడు కాకుండా తరువాతి రోజు వచ్చే పాడ్యమి రోజునే వెలిగించాలి. ఈ రోజున స్త్రీలు నదీ స్నానం ఆచరించి నది ఒడ్డున ఈ దీపాలను వెలిగించి నోమును ఆచరించి దీపాల్ని నదిలో వదిలి పూజ అయిన తరువాత బ్రాహ్మణులకు స్వయం పాకం మరియు దీపాన్ని దానంగా ఇవ్వాలి అని శాస్త్రం. ఇలా దీపాన్ని వెలిగించి అరటి దొప్పలో ఉంచి నదిలో వదిలితే స్వర్గానికి వెళతారు అని పోలీస్వర్గం కథ ద్వారా మనకు తెలుస్తోంది. అయితే పోలీపాడ్యమి పూజా విధానం ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. పోలీపాడ్యమి పూజా విధానం ప్రారంభ. గురు ప్రార్థనా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉద్ధరణతో నీటిని తాగాలి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ ఊర్భువస్సువరోం. ఇలా చెప్పి గాలిని గట్టిగా పీల్చి వేళ్ల చివర్లతో ముక్కు చివరను మూసి గాలిని విడవాలి. ఈ విధంగా 3 సార్లు చెయ్యాలి. దీపారాధన. ఈ దీపారాధన కేవలం పూజకు మాత్రమే. పూజకు ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని నీళ్ళల్లో వదలకూడదు. ఇది కేవలం పూజకు మాత్రమే. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్తు
సత్యాం స్థాపయామ్యద్య అదజ్ఞానమపాకురు. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కానీ లేదా నూనెతో కానీ 2, 3 లేదా 5 ఒత్తులను వెలిగించి దీపాన్ని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఈ దీపాన్ని పూజ చేసుకునే ప్రాంతంలో ఉంచాలి. ఘంటానాదం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. పూజ చేసే స్థలానికి దేవతలను ఆహ్వానం పలకటానికి ఘంటానాదాన్ని చెయ్యాలి. ఈ గంటని 3 సార్లు మోగించాలి. భూతోచ్చాటనం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఉద్ధరణితో నీటిని తీసుకొని కుడి చేతిలో వేసుకొని మీ ఇరువైపులా చల్లుకోవాలి. పూజ చేసే సమయంలో అసుర శక్తులను తొలగిపోవటానికి ఈ విధంగా భూతోచ్చాటనాన్ని చెయ్యాలి. సంకల్పం. ఈ సంకల్పం అనేది పూజకు చాలా ముఖ్యమైనది. చాలామంది సంకల్పం చెప్పకుండా పూజ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, ఫలితము రాదు. మమ ఉపాత్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే. ఇక్కడ సంకల్పంలో ఏ నది దగ్గర ఎవరైతే ఉంటారో ఆ నది పేరుని ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతరుతౌ మార్గశిరమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం దిధౌ సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీ పేరు, మీ గోత్రాన్ని, మీ పిల్లల పేర్లు గోత్రాల్ని చెప్పుకుని అస్మాకం సహకుటుంబానాం హేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛాబలసిద్ధ్యర్థం శివ విష్ణుమూర్తిదేవతా ప్రీత్యర్థం పోలీపాడ్యమి పూజాం కరిష్యే. ఉంగరపు వేలుతో నీటిని తాకాలి. అధ పోలీపాడ్యమి దీప పూజ. మామూలుగా ఈ పూజని నది ఒడ్డున చెయ్యాలి. దీపాన్ని నదిలో విడవాలి. ఇలా నదిలోకి వెళ్ళి చేయలేని వారు ఇంట్లో ఒక బేసిన్ని గాని పెద్ద పాత్రను గాని తీసుకొని దానికి పసుపు రాయాలి. పసుపు రాసి కుంకుమని అలంకరించాలి. ఆ పాత్రలో మడి ఆచారం ఉన్నవారు మడి నీటిని పోయాలి. ఆచారం లేనివారు మామూలు నీటిని పోసి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని నీటిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, పూలను వెయ్యాలి. నదీ ప్రాంతంలో కనుక చేస్తే నదిలో వదిలివేయవచ్చు. కానీ ఇంట్లో చేసుకునేవారు ఇలా ఏర్పాటు చేసుకుని
ఈ మంత్రాలతో అన్ని నదుల సమూహము ఈ నీటిలోకి వచ్చేటట్లుగా మనం మంత్రాన్ని చదవాలి. గంగే చయమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రాన్ని చెప్పాలి. ఈ మంత్రాన్ని చెప్పి నీటికి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు సకల నదుల తత్వము ఈ నీటిలో ఉన్నట్టు లెక్క. ఈ నదుల సమూహంతో కూడిన ఈ నీరు నదితో సమానమే. ఇప్పుడు ఈ నీటిలో దీపాన్ని అరటి దొప్పల్లో వెలిగించి నీటిలోకి వదలాలి. ఆ దీపాన్ని వదిలేటప్పుడు ఆ అరటి దొప్పల్ని చేతిలో పట్టుకుని దాంట్లో దీపాన్ని వెలిగించి ఈ విధంగా మంత్రాన్ని చెప్పి వదలాలి. పోలీపాడ్యమీ దీపమంత్రం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణమంగళదీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఈ విధంగా మంత్రాలను చెప్పి దీపాన్ని నీటిలోకి వదలాలి. ఇక్కడితో పోలీపాడ్యమి పూజ పూర్తవుతుంది. దీని తరువాత పోలీపాడ్యమి కథని విని అక్షతలను తలపై వేసుకుంటే పోలీపాడ్యమి పూజ సంపూర్ణమవుతుంది. అథ పోలీపాడ్యమి కథ. ఓ మారుమూల గ్రామంలో కృష్ణానదీ తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో వారంతా సకల సంపదలతో ఉండెను. ఆ గ్రామంలోనే పోతుడు అనే ఒక చాకలి అతను ఉండెను. అతని భార్య మాలి. ఈమె క్రూర స్వభావము కలిగినది మరియు గయ్యాలి కూడా. ఈమెకు 4 కుమారులు ఉన్నారు. కాలక్రమంగా వారికి వివాహం చేసెను. ఈమె కోడళ్ళు 3 అత్తగారిలాగే క్రూర స్వభావులు, గయ్యాళులు. 4వ కోడలు ఈమె పేరు పోలి. ఈమె మృదుస్వభావురాలు, భర్తయందు భక్తి కలిగినది, ప్రేమ అనురాగాలు కలిగినది, పెద్దలయందు గౌరవము నియమనిష్టలు కలిగినది. పోతుడు తన కుటుంబంలో ఉన్న భార్య 3 కోడళ్ల స్వభావాన్ని చూసి ఏమీ చేయలేని స్థితి. తన భార్య 3 కోడళ్ళు పోలిని దూషించటం, బాధించటం చూసి ఏమీ చేయలేక ఉండిపోయాడు. పోలీకి ఇంటి పనంతా అప్పగించి తన భర్తకు లేనిపోనివన్నీ చెప్పి కొట్టించడం లాంటివి చేసినా సరే పోలి దైవభక్తితో శాంతచిత్తురాలుగా ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నది. కార్తీక మాస స్నానాలకు తన అత్త 3 కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. ఇంటి పని మొత్తాన్ని పోలీకి అప్పగించి పూజ చేసుకోవటానికి ఏ వస్తువులు ఉంచక వీరు నదీ స్నానానికి వెళ్ళారు. నిస్సహాయురాలుగా ఉన్న పోలి మనసులో దీనరక్షణ, గోవింద, జనార్దన, నేను ఏమీ చేయగలను,
నేను నదీ స్నానము ఆచరించి దీపాన్ని వెలిగించే భాగ్యము నాకు లేదు అని చింతిస్తూ ఉన్నది. తన మనస్సులో దేవుణ్ణి ధ్యానిస్తూ కుండలోని నీటితో స్నానం చేసి చిరిగిన వస్త్రాలను ధరించిన ఆమె ఆ చీర కొంగును కొంచెం చింపి ఒత్తుల్లాగా మార్చుకొని కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను ఒక పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించింది. ఇలా వెలిగించి, స్వామి, గోవింద, జనార్దన, నా మీద దయచూపుము, నేను అశక్తురాలిని, నాపై అనుగ్రహము చూపు అని వేడుకుంది. అప్పుడు మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుణ్ణి పిలిచి, నీవు వెంటనే ఆమెను బంగారు విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకురమ్ము అని చెప్పాడు. పోలి ఉన్న చోటుకు విమానం వచ్చింది. అప్పుడు సుశీలుడు, ఓ సాత్వి, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠానికి తమ్మని విష్ణువు నన్ను పంపెను అని వివరించెను. ఆమెను ఆ విమానంలోకి ఎక్కిస్తున్న సమయంలో అత్తగారు, ముగ్గురు కోడళ్ళు పూజను ముగించుకొని వచ్చెను. విషయం అంతా తెలుసుకొని, పోలి వైకుంఠానికి వెళుతుంది గాన మేము కూడా పోలీతో పాటు వెళ్ళాలి అని పోలి కాళ్లను అత్తగారు, ఆ అత్తగారి కాళ్లను ఒక కోడలు, ఆ కోడలి కాలును ఇంకొక కోడలు, ఆ ఇంకొక కోడలి కాలును ఇంకొకళ్ళు పట్టుకుతూ వేళ్లాడుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్న దృశ్యాన్ని సుశీలుడు చూసి, పోలి ఎంతటి అదృష్టవంతురాలు, పరమభక్తురాలు, మిగిలిన వారందరూ దుష్టులు, వీరు పోలిని హింసలు పెట్టారు, ఎన్ని పూజలు చేసినా దుష్టస్వభావం కలవారు, వీరు నరకానికి వెళ్ళవలసిందే అని అంటూ సుశీలుడు తన చేతిలోని కత్తిని తీసుకొని అత్త మాలి చేతులను నరికేశారు. ఆ ముగ్గురు పైనుంచి కిందకి పడిపోయారు. అప్పుడు సుశీలుడు మహావైభవంగా పోలిని వైకుంఠానికి తీసుకుని పోయాను. ఈ విధంగా పోలి విష్ణుదయకు పాత్రురాలు అయినది. ఈ కథ ద్వారా మనకి తెలిసిన విషయం ఏమిటంటే, స్వామికి పూజలు, వ్రతాలు, స్నాన విధానాలు కాదు, కావలసింది భక్తియే. ఈ భక్తి ఉంటే పరమపదాన్ని చేరుకోవటం చాలా సులువు అని పోలీ స్వర్గం కథ ద్వారా మనకు తెలుస్తున్నది. ఇంతటితో పోలీ స్వర్గం కథ సంపూర్ణం. ఈ విధంగా కథను విని లేదా కథను చెప్పుకొని అక్షతలను తలపైన వేసుకోవాలి. దీంతో పోలీ పాడ్యమి పూజా విధానం సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.